అప్పర్ జే ఎండోస్కోపీ ఆర్ ఈసోఫేగో గ్యాస్ట్రోడియోడెనోస్కోపీ, మనకు వాడుక భాషలో దీన్ని గొట్టం పరీక్ష అంటాము. దీంట్లో మనం ఈసోఫేగస్ అంటే అన్నవాహిక, స్టొమక్ అండ్ చిన్న పేగులో మొదటి భాగం ఏదైతే ఉందో అక్కడ వరకు మనం స్కోప్ ద్వారా డైరెక్ట్ గా మనం చూస్తాం. ఈ ఎండోస్కోపీ పరీక్ష అన్నది ఎవరెవరికి అవసరం? పేషెంట్స్ కి అబ్డామినల్ పెయిన్ ఉన్నా, లేకపోతే మంట, తిన్న తర్వాత కడుపు నిండుగా ఉండి బ్లోటింగ్ అంటారు, లేకపోతే తిన్నది మళ్ళీ గొంతులోకి రావడం రిఫ్లక్స్ సింప్టమ్స్, పుల్ల త్రేన్పులు రావడం, లేకపోతే మింగుతున్నప్పుడే ఇబ్బందిగా ఉండడం, తరచుగా గొంతులో అడ్డుకున్నట్టు ఉండడం, లేకపోతే ప్రతి ముద్దకి నీళ్లు తాగాల్సిన అవసరం రావడం, లేకపోతే వామిటింగ్స్, తరచుగా వాంతులు అవుతున్నాయి, లేకపోతే వామిటింగ్స్ లో రక్తం పడుతుంది, లేకపోతే తెలియకుండానే మనకి ఆకలి అన్నది తగ్గింది, బరువు తగ్గుతున్నారు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ దాంట్లో ఎవరికన్నా మనకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఉన్నా వీళ్ళందరికీ కూడా ఎండోస్కోపీ కంపల్సరీగా చేసుకోవాలి. పైన చెప్పిన లక్షణాలకి చాలా కారణాలు ఉంటాయి. మనం ఎండోస్కోపీ చేయడం ద్వారా ఏ కారణం వల్ల ఈ లక్షణాలు వచ్చినాయి అన్నది ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. చూడటమే కాకుండా మనం బయాప్సీ అంటే ముక్క పరీక్ష చేయడం ద్వారా స్టమక్ లో హెచ్ పైలోరీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఉన్నా కూడా మనం ముక్క పరీక్ష ద్వారా త్వరగా దాన్ని డయాగ్నోజ్ అన్నది చేయొచ్చు. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? మనం ముందుగా చూసుకుంటే రిజిడ్ ఎండోస్కోపీస్ అనేవి గట్టిగా ఉండేవి, ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ అనేవి వచ్చినాయి అండ్ ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీస్ ఇవన్నీ కూడా. దీనివల్ల కాంప్లికేషన్స్ లెస్ దాన్ 0.5% మాత్రమే ఉంటాయి అండ్ దీనికి అడ్మిట్ అవ్వాల్సిన పని కూడా లేదు, ఓపీడీ బేసిస్ లో అన్నది ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి వితౌట్ ఎనస్థీషియా అంటే లోకల్ ఎనస్థీషియా ఇస్తాము, జస్ట్ గొంతులో మనకి స్ప్రే ఇస్తాము. దీనివల్ల కొంచెం మనకి గొంతు మొద్దుబారిపోయినట్టు ఉంటుంది. వితౌట్ ఎనీ డిస్కంఫర్ట్ మనం ఎండోస్కోపీ అన్నది చేసుకోవచ్చు. లేకపోతే అన్కోఆపరేటివ్ పేషెంట్స్ ఉన్నారు, పేషెంట్ కి బాగా ఫియర్ ఉన్నది అన్నప్పుడు మనం అండర్ సెడేషన్ షార్ట్ జనరల్ అంటారు, అది ఇచ్చి కూడా మనకి ఎండోస్కోపీ అన్నది చేయొచ్చు. ఈ ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవడానికి కనీసం 6 hours ఫాస్టింగ్ లో ఉండాలి, అంటే ఖాళీ కడుపుతో ఉండాలి. అండ్ మనం ఏదన్నా బీపీ టాబ్లెట్స్ కానీ షుగర్ టాబ్లెట్స్, థైరాయిడ్ అలాంటివి ఏమైనా వేసుకుని ఉంటే డాక్టర్ ని సంప్రదించి వాళ్ళ సలహా మేరకు 2 hours బిఫోర్ అంటే ఎండోస్కోపీ చేసి 2 గంటల ముందు కొంచెం వాటర్ తో తీసుకోవచ్చు. ఈ లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళు వెంటనే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ని సంప్రదించి ఎండోస్కోపీ పరీక్ష అన్నది చేయించుకోండి.